హాయ్ అండి. ఉల్లిపాయ నిలవ పచ్చడి చేస్తున్నాను. చాలా రోజులు నిలవ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి. పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని తొక్క తీసి క్లీన్ చేసి పొడుకులతో తుడుచుకొని పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని టీ స్పూన్ మెంతులు, స్పూన్ చెప్పున శనగపప్పు, గుల్లిపప్పు, ధనియాలు, జీలకర్ర స్పూన్ చెప్పున వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దోరగా యాగనివ్వాలండి. మరి ఎక్కువ ఏగనివ్వకూడదు, దోరగానే ఏగనివ్వాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాతను ఒక ప్లేట్లో తీసుకోవాలి, చల్లారనివ్వాలండి. అదే కళాయిలో స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు ఏగనివ్వాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని పిక్కలు, నారలు అవన్నీ తీసుకొని ఇవి వేగిపోయినాయి చూసారా, ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలి. అది కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు, ఇలా వేగితే సరిపోతుంది. మొత్తం చింతపండు అంతా వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మొత్తం అంతా చల్లారాలండి. మనం వేపుకున్న పప్పులన్నీ ఒకసారి మిక్స్ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు 15-20 ఎల్లుల్లిపాయలు, రుచికి సరిపడా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం పేస్ట్ ఆడుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాతను 1.5 స్పూన్ కారం వేసుకోవాలండి, పచ్చికారం వేసుకొని స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాతను ఇప్పుడు ఒకసారి మిక్స్ పడదాము. మరీ ఎక్కువ అవసరం లేదు. మీకు వాటర్ కావాలంటే వేడి నీళ్ళు వేసుకోవచ్చు, కొంచెం గోరువెచ్చగాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కచ్చపిచ్చ దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, పోపు సామాన్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, గుల్లిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఇప్పుడు కొంచెం వేగిన తర్వాతను మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మరొక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలండి. అంతేనండి, చాలా ఈజీగా ఉల్లిపాయ పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.